భారత ఆర్థిక వ్యవస్థలో పెను తుఫాను ముంచుకొచ్చింది. ఇది విధ్వంసం సృష్టించే తుఫాను కాదు, రికార్డులని తిరగరాసే డిజిటల్ సునామీ. అవును, దేశవ్యాప్తంగా ఒక్కరోజే 1,00,000 కోట్లు దాటిన లావాదేవీలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. ఇది యూపీఐ సృష్టించిన మహా రికార్డు. నిన్న మొన్నటి వరకు చిల్లర కోసం కిరాణా షాపుల దగ్గర గొడవపడ్డ దృశ్యాలు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చిల్లర కష్టాలకి చెక్ పడింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా స్కానింగ్కి జై కొడుతున్నారు. ఫలితంగా అక్షరాల 1.15 లక్షల కోట్లతో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వ్యాపారి మొబైల్లో వినిపించే ఆ చిన్న బీప్ శబ్దం వెనుక లక్షల కోట్ల నిశ్శబ్ద విప్లవం దాగింది. కేవలం ఆ ఒక్క శబ్దంతోటే 1,00,000 కోట్లు ఖతమవుతున్నాయంటే దేశ ఆర్థిక వ్యవస్థని షేక్ చేస్తున్న యూపీఐ వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మన జేబులో నోట్లు ఉంటేనే మనకి ధైర్యం, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్యాష్ ఈజ్ నో మోర్ కింగ్. నోట్ల కట్టల కన్నా ఫోన్లో ఉండే డిజిటల్ బ్యాలెన్స్కే జనం పట్టం కడుతున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తున్న ఒకే నినాదం, స్కానర్ ఉందా? అమ్మకానికి పెట్టిన చిన్న తోపుడు బండి దగ్గర నుంచి ఆకాశాన్ని తాకే మల్టీనేషనల్ కంపెనీల దాకా క్యూఆర్ కోడ్ లేని చోటు లేదు. నగదు రూపంలో ఇచ్చే నోట్ల కన్నా ఆన్లైన్ పేమెంట్ల మీదే జనం నమ్మకం పెంచుకున్నారు. భవిష్యత్తులో నగదు అనేది మ్యూజియానికే పరిమితం కాబోతుందా అన్నంతగా ఈ విప్లవం దూసుకుపోతోంది. మరి ఇంతటి వేగంతో దూసుకుపోతున్న ఈ డిజిటల్ విప్లవానికి సంబంధించిన విషయాలు మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. దేశం ఇప్పుడు పరిగెత్తడం లేదు, జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఇది కేవలం మాటలు కాదు, అక్షరాల వాస్తవం. నిన్న మొన్నటి దాకా జేబులో నోట్లు లేకపోతే బజారుకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టేయొచ్చని భారతీయులు నిరూపిస్తున్నారు. డిజిటల్ ఇండియా పరుగు చూసి ప్రపంచ ఆర్థిక మేధావులే అవాక్కవుతున్నారు. సాధారణంగా పండుగలు ఉంటేనే షాపింగ్ జోరు ఉంటుంది. కానీ ఎటువంటి హడావిడి లేని ఒక సాధారణ శనివారం అంటే డిసెంబర్ 1వ తేదీన దేశం ఒక అద్భుతాన్ని చూసింది. కేవలం 24 గంటలలో ఒక్క రోజులోనే అక్షరాల 1,15,450 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇది ఏ దేశానికైనా ఊహకందని ఫిగర్. 2025 మార్చి 1న తొలిసారిగా 1,00,000 కోట్ల మార్క్ని దాటిన యూపీఐ ఇప్పుడు ఆ రికార్డుని మట్టి కరిపిస్తూ కొత్త చరిత్రని లిఖించింది. ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో మాత్రమే కనిపించే డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు రైతు బజార్లలో, కూరగాయల వ్యాపారుల వద్ద, చివరికి ఫుట్పాత్లో, తోపుడు బండ్ల మీద కూడా దర్శనమిస్తున్నాయి. ఉదయం టీ తాగే బంక్ దగ్గర నుంచి రాత్రి ఆటో ఎక్కే వరకు ప్రతి చోట వినిపించే ఒకే ఒక సౌండ్, బీప్. పేమెంట్ సక్సెస్ఫుల్ అన్న ఆ మెసేజ్ ఇప్పుడు దేశ ఆర్థిక భాషగా మారిపోయింది. చిరు వ్యాపారి నుంచి కోటీశ్వరుడి దాకా అందరూ ఈ డిజిటల్ మత్తులో మునిగిపోయారు. ఈ డిజిటల్ రేసులో దిగ్గజ సంస్థల మధ్య వార్ నడుస్తోంది. గూగుల్ పే, పేటీఎం వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఫోన్ పే తన జోరుని ఏమాత్రం తగ్గించలేకపోతున్నాయి. లావాదేవీల సంఖ్యలోనూ విలువలలోనూ ఫోన్ పే అగ్రప్రధాన దూసుకుపోతుండగా సౌత్ ఇండియా ఈ విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక మొదటి 2 స్థానాలలో ఉండగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్ 6లో ఉండి డిజిటల్ వేగంలో తమ సత్తా చాటుకుంటున్నాయి. గత ఏడాది 2025లో జరిగిన లావాదేవీల గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే 2,086 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ అక్షరాల 26,84,446 కోట్లు. యూపీఐ చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ నెలలో వరుసగా 8 రోజుల పాటు ప్రతిరోజు 1,00,000 కోట్ల మార్క్ని దాటడం విశేషం. ప్రతి సెకన్కి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు దేశం ఎంతగా డిజిటలైజ్ అయిపోయిందో. ఈ వేగం చూస్తుంటే భవిష్యత్తులో క్యాష్ అనే పదం కేవలం పుస్తకాలలో మాత్రమే మిగిలిపోయేలాగా ఉంది. చిల్లర దొరకలేదనే గొడవ లేదు, దొంగలు ఎత్తుకెళ్తారనే భయం లేదు. అయితే ఈ వేగంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇండియా ఇప్పుడు ప్రపంచానికి డిజిటల్ పాఠాలు నేర్పిస్తోంది.